ఫిబ్రవరి 14 చాలామంది లవర్స్ ముఖాలు వెలిగిపోతాయి. గుండెలో అదో రకమైన ఆనందంతో నిండిపోద్ది. ఈ డేని రోజులా కాకుండా కొత్తగా గడపాలని కోరుకుంటారు. వాళ్ళు అనుకున్నట్టే అన్నీ జరుగుతాయి, అన్నీ అవుతాయి. మళ్ళీ చెప్తున్నా, అన్నీ అవుతాయి. ఇప్పటివరకు సినిమా సూపర్. ఇద్దరు స్వర్గాన్ని చూస్తారు. అక్కడే మన బ్రెయిన్లో బుడగలు వస్తాయి. అబ్బా ఏముందని. ఆ అమ్మాయి మీద ప్రేమ సడన్గా స్టాక్ మార్కెట్లా పెరిగి తగ్గొచ్చు. వేరే అమ్మాయి మీద ఇష్టం పెరగొచ్చు. లేదా ఆ అమ్మాయికే నీ మీద ఇష్టం తగ్గి వదిలేద్దామని డిసైడ్ అవ్వచ్చు. లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వల్ల కూడా ఎలా అయినా నిన్ను వదిలించుకోవాలని అనుకోవచ్చు. ఇప్పుడు సినిమాలో మెయిన్ మలుపు మామూలుగా ఉండదు. ఇద్దరు ప్రేమగా ఒకే రకమైన ఇష్టంతో ఒకే రూమ్లో కలయిక జరిపి మానసికంగా శారీరకంగా అంతులేని అనుభూతిని పొందారు కదా. పరిస్థితి ఇలా యూటర్న్ తిరిగేసరికి మీరు ప్లేట్ తిప్పేస్తే ఎలా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్, నాకేవేవో మాయమాటలు చెప్పి పలానా రోజు నన్ను బైక్ ఎక్కించుకొని పలానా రూమ్లో నాకు ఇష్టం లేకున్నా కానీ నన్ను శారీరకంగా లోపరుచుకున్నాడు, అనుభవించాడు, నాపై అత్యాచారం చేశాడని ఎలా చెప్తారు? ఎలా రాస్తారు? ఫోక్సో కేసులు, రేప్ కేసులు పరువు తీసి పందిరేసి సర్వనాశనం చేస్తారుగా. వాడు కావాలని నిన్ను వదిలేస్తే ఫోక్సో, రేపులు, చీటింగ్లు పెట్టేస్తావు. నువ్వే కావాలని వదిలించుకోవాలని డిసైడ్ అయితే వదిలేస్తావు. అది కూడా సింపుల్గా. వాడు ఎదురు తిరిగితే మళ్ళీ సేమ్ కేసులు వాడి మీదే వేసి పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ సెటిల్మెంట్ చేసుకుంటావు. సూపర్, వావ్ మామ. ఫిబ్రవరి 14 రోజు ఉన్న ప్రేమ తర్వాత మెల్లమెల్లగా పెళ్ళికైనా దారి తీయచ్చు. అంతా బాగుంటే క్యాజువల్గా అయినా విడిపోవచ్చు. నిన్ను ఒంటరైనా చేయొచ్చు, లేదా జైల్లో అయినా తోయొచ్చు. డిసైడ్ అయిపో మామ, ఏదైనా కానీ. ఉంటాం. అయిపోలేదు మామ, ఇంకా చాలా ఉంది. మళ్ళీ కలుద్దాం. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా.